నమస్తే. మోకాళ్ళ నొప్పులు చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరిలో కూడా మనం మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. అసలు మోకాళ్ళ నొప్పులకి రీప్లేస్‌మెంట్ ఏంటి? ఇవన్నీ మనతో మాట్లాడటానికి ఫార్మా రంగంలో 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుబ్రహ్మణ్యం. నమస్కారం మేడం. మోకాళ్ళ నొప్పులు ఉన్న సమస్య ఇంకా ఇలాంటి సమస్య ఎవ్వరికీ రాకూడదని అవును కోరుకుంటారు. మేడం. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకోవటం లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం అదొక టార్చర్, సైడ్ ఎఫెక్ట్స్. అవును లేదా రీప్లేస్మెంట్ అని రకరకాల మెథడ్స్, ఏవో ఆకులు కట్టుకోవటం, ఆయిల్స్ రాసుకోవటం, ఇవన్నీ పైనండి. అవును అవును లోపలికి ఇంటేక్ తీసుకోవటానికి ఏదన్నా ఉందా? దీనికి మీరు ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకొచ్చారా? ఏంటి అవి? ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కాసేపు కాళ్ళు సవరించుకుంటే గానీ నడవలేని నడవలేని పరిస్థితి, పరిస్థితి. ఇండియన్ టాయిలెట్ వాడేటప్పుడు, మీరు అన్నట్టు మెట్లు ఎక్కేటప్పుడు, కాసేపు కూర్చొని ఉంటే లేసేటప్పుడు, ఇది అర్థం ఏంటి అంటే ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక అనుకోండి. మధ్యలో ఆర్టికులర్ కార్టిలేజ్ అని చెప్పేసి ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. మనం జనరల్ గా గుజ్జు గుజ్జు అంటాం. అంతే, జనరల్ స్పాంజ్ లాగా ఉంటుంది, గుజ్జు అంటాం. ఇది కరగడం మొదలు పెట్టిన తర్వాత ఈ ఎముక ఒకదానికొకటి దగ్గరకు వచ్చినందువల్ల ఈ రాపిడి జరగడం వల్ల నొప్పి అనేది తెస్తుంది. ఓకే. సో ఒక్కసారి నొప్పి వస్తూ ఉందంటే ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ మోకాల్లో ఉన్న గుజ్జు కరగడం మొదలు పెట్టింది అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారంటే ఓవర్ వెయిట్ ఉండటం వలన, లేకపోతే జెనెటికల్ గా వస్తుందా ఇలాంటి సమస్య? డీజనరేటివ్ డిసీజ్ మేడం ఇది. అంటే వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు మిగతాది ఎట్లయితే మనకు తగ్గుతుందో అదే విధంగా వయసు పెరిగే కొద్దీ తగ్గేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఆ గుజ్జు కరగతుంది అన్నది గుర్తించాలి. గుజ్జు కరగతుంది కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఫస్ట్ దానికి ఆనకట్టేయాలన్నమాట. తర్వాత గుజ్జును పెంచుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఇవి రెండు చేసినారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ రెండు ఎముకల మధ్య మళ్ళీ గ్యాప్ పెరుగుతుంది, అప్పుడు నొప్పి రాదు. అలా కాకుండా మనం ఏం చేస్తాం? అవును, అప్పుడు దగ్గరికి రాసుకోదు. కానీ మనం అన్ఫార్చునేట్ గా మన వాళ్ళు ఏం చేస్తారు, నొప్పి వస్తుంది కదా, నొప్పి తగ్గిపోతే సరిపోతుంది అని చెప్పేసి మెడికల్ షాప్ పోయి నొప్పి మాత్రం తీసేసుకుంటారు. కాసేపు తగ్గుతుంది, మళ్ళా వస్తుంది. కానీ గుజ్జుని కాపాడే ప్రయత్నం ఏమీ చేయట్లే మనం. ఇలా 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే ఏమవుతుంది? ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మోకాళ్ళు ఇంజక్షన్ వేయించుకోవడం, లేదంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ పోవడం. అలా కాకుండా ఇలా నొప్పి వచ్చిన వెంటనే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే అది కణజాలం, ఒక టిష్యూ లాంటిది. అది మన శరీరంలో కండ పెరగాలనుకోండి ఏం చేస్తాము? మనం జిమ్ చేస్తాము, ప్రోటీన్ పౌడర్ అయ్యి తీసుకుంటాం, కండ పెరుగుతుంది. సిమిలర్ గా ఈ గుజ్జు పెరగాలంటే కూడా గ్రాండ్ వాక్ లాంటి ఒక సప్లిమెంట్ తీసుకోవాలి. గ్రాండ్ వాక్ చాలా బాగుందండి. గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ తీసుకోవాలి. ఈ సప్లిమెంటే ఎందుకు తీసుకోవాలని మీరు నన్ను అడిగినారనుకోండి, దీంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి మేడం. ఒకటి గ్లూకోజమైన్ 1500 mg, కాండ్రాటిన్ 1200 mg, కొల్లాజెన్ 40 mg, బోస్విలెసెరాటన్ 250 mg, పైప్రిన్ అనేసి 15 mg, ఆ తర్వాత కుర్కుమిన్ పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1500 mg, ఆ తర్వాత పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, అది ఒక 100 mg. ఈ విధంగా 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో. ఈ 8 ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఫస్ట్ వచ్చేసి గ్లూకోజమైన్, కాండ్రాయిటిన్, కొల్లాజెన్, ఈ 3 మీరు తీసుకున్నారంటే ఇప్పుడు మనం గోడ కట్టేటప్పుడు ఇటుక రాళ్ళు, సిమెంట్ అన్ని కలిపి కడితే ఒక గోడకి ఒక రూపము, ఒక పటిష్టత వస్తుంది. అదే విధంగా ఈ గుజ్జు తయారవడానికి కుర్కుమిన్ అంటాం కదా, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, ఇది వాపును తగ్గిస్తుంది. పైపెచ్చి ఏంటంటే ఆ గుజ్జుని కరిగించేసేటటువంటి కొన్ని చెడు కెమికల్స్ ని ఆపు చేస్తుంది, అంటుకట్ట వేస్తుంది. ఆ తర్వాత కాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా పైప్రిన్ అనేది మిరియాల్లో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. ఈ పైప్రిన్ ఎందుకు యాడ్ చేస్తారంటే పసుపు బేసిక్ గా అబ్జార్బ్ కాదు, మీరు చూసినారు కదా నీళ్ళు వేసినట్టు తేలిపోతా ఉంటుంది. ఈ మిరియాల నుంచి తీసిందే పైప్రిన్. ఈ పైప్రిన్ ఏం చేస్తుంది? ఈ పసుపు శరీరంలో బాగా అబ్జర్వ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. అందుకనే మనం 1500 mg అంటే 1.5 grams కొరుకుమని ఇస్తాం అనమాట. బేసిక్ గా దాని అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే విధంగా ఏమవుతుంది, ఇంకా పైన జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఒక చెట్టు బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, అది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. సో మొత్తం 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ ఎవరికి లేదు, మన దగ్గర ఉంది. సూపర్. ఎట్లంటే మోకాలు అనేది ఇప్పుడు మనకు అష్టదిక్పాలకులు అంటాం కదా మనం, ఆ విధంగా మోకాల్ని ఈ 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఒక అష్టదిక్పాలకులు లాగా ఉండి కాపాడుతుంది. 7.5 grams స్టేజ్ లో ఉన్న వరకు అంటే మోకాళ్ళ నొప్పి స్టేజ్ 1, 2, 3 వరకు కూడా పనిచేస్తుంది. స్టేజ్ 4 లో గుజ్జు పెట్టడానికి ఉపయోగపడదు కానీ నొప్పి తగ్గించేదానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే దీంట్లో కుర్కుమిన్ ఉంది కదా మేడం, అది నొప్పిని కలిగించే కెమికల్స్ రిలీజ్ అవుతా ఉంటే వాటికి అడ్డుకట్టేస్తుంది. అదేవిధంగా బోస్విలెసెరాటన్ ఉంటుంది, అది కూడా నొప్పిని కలిగించేటటువంటి కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతుంటాయి, వాటిని అడ్డుకట్టేస్తుంది. కానీ గుజ్జు పెట్టదు. కానీ గుజ్జు పెట్టాలంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 కూడా కొంతవరకు గుజ్జు పెట్టేదానికి అవకాశాలు. దీని యూసేజ్ ఎట్లా యూజ్ చేయాలి? రోజుకు ఒక సాచెట్ వాడాలి మేడం. సాచెట్ రూపంలో దీంట్లో సాచెట్స్ ఉంటాయి. రోజుకు ఒక సాచెట్ వాడాలి. రోజుకు ఒక సాచెట్ ఏంటంటే ఒక 250 నుంచి 300 ml వాటర్ తీసుకొని ఒక సాచెట్ దీన్ని కట్ చేసి ఈ పౌడర్ అంతా దాంట్లో వేయాలి. వేసి వాటర్ బాగా షేక్ చేయాలి, ఎందుకంటే 7.5 grams పౌడర్ ఉంది దీంట్లో.
ఇది మొత్తం కరిగిందంటేనే బాగుంటుంది అండి. కరిగిపోయిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ లేదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ కొంత గ్యాప్ ఇచ్చి ఈ వాటర్ తాగాలి. బెస్ట్ మెథడ్ ఏంటంటే 250 ml వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ తీసేసి ఈ పౌడర్ ఇచ్చి దాంట్లో పోసి క్యాప్ వేసి బాగా షేక్ చేసినాం అంటే కరిగిపోతుంది. ఆ తర్వాత పక్కన పెట్టుకొని రసనా లాగా ఉంటుంది మేడం ఇది. దీంట్లో ఆరెంజ్ ఫ్లేవర్ వేసినాము, షుగర్ ఫ్రీ, మళ్ళీ షుగర్ ఫ్రీ. ఇది మీరు అదే అడుగుతున్నారు నాకు తెలుస్తుంది. షుగర్ ఫ్రీ, ఇది ఆర్టిఫిషియల్ ఇది ఉంటుంది. సో దాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే మామూలుగా ఇది సప్లిమెంట్. టాబ్లెట్ అయితే అప్పటికప్పుడు వేసుకుంటాం తగ్గిపోతుంది. కానీ సప్లిమెంట్స్ ఏంటి, ఇప్పుడు గోడ కట్టాలంటే రాత్రి గోడ కట్టలేం కదా మేడం. అవును, కట్టలేం కదా, మామూలుగా కట్టుకుంటా పెట్టుకుంటా పోవాలి. సో ఇది ఒక నెల రోజులు తీసుకుంటే వాళ్ళకి మార్పులు చేర్పులు బాగా కనిపిస్తాయి. అంటే కాళ్ళలో కొంచెం నొప్పి తగ్గడము, ఇంతకు ముందర 100 meters వాపు తగ్గడము, కాలు ఫ్రీగా మూవ్ అవ్వడము, సో మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం నొప్పి తక్కువగా ఉండడం తెలుస్తుంది. అదే విధంగా కంటిన్యూస్గా ఒక 3 నుంచి 6 నెలల పాటు వాడుకున్నారనుకోండి, బాగా నొప్పి తగ్గిపోయేసి నార్మల్ గా నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రైస్ గురించి కూడా అడగచ్చు. అంటే జనాలకి కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు మోకాళ్ళు పూర్తిగా గుజ్జు కరిగి చేసినారు అనుకోండి, మన గ్రాండ్ వర్క్ తీసుకోకుండా, ఏమవుతుంది, నొప్పి భరించలేరు వాళ్ళు. అప్పుడు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి అప్పో సప్పో చేసి ఉన్నది ఏదైనా అమ్ముకోవాలన్నా పోయి ఏదో ఒకటి చేయించుకోవాలని ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి మోకాళ్ళలో ఇంజక్షన్లు వేయడం మొదలు పెడతారు. ఇంజక్షన్లు వేస్తే ఒక మోకాళ్ళకి 1,50,000 ఆ విధంగా ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఒక పక్కన పెట్టండి. లేదు పూర్తిగా కరిగిపోయింది, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలంటే 2 కాళ్ళకి 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వెళ్ళి 3 లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టడం, లేదా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళి 5 లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టేదానికన్నా ఇప్పుడు గ్రాండ్ వాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది, 3,600 ఎంఆర్పి. మన వాళ్ళు డిస్కౌంట్ ఒక 400-500 ఇచ్చినారు అనుకుందాం, 3,000 రూపాయలు అవుతుంది. సో సంవత్సరానికి 12 మూడు 36,000 అవుతుంది. సో 10 సంవత్సరాలు వాడినా కూడా 3 లక్షల రూపాయలు లేదా 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే న్యాచురల్ గా బతకచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, సప్లిమెంట్ మేడం, ఇది FSSAI ప్రొడక్ట్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఎట్లాగండి, ఇప్పుడు బహుశా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గ్రాండ్ వాక్ వాడాలి, మనకు ఇప్పుడు దీంట్లో ఫోన్ నంబర్ కు ఫోన్ చేసినారు, మనకు డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్స్ ఏమైనా పంపించాల్సి ఉంటుందా, ఎట్లా ఇస్తారు? కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళ దగ్గర ఎక్స్రేస్ ఉంటాయి. ఇది స్టేజ్ 4 లేదా స్టేజ్ 1, 2, 3 తెలుసుకోవడానికి ఆ ఎక్స్రే రిపోర్ట్స్ పంపిస్తారు. అది మనం చూస్తాం, మనకు కొంతమంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళకి కూడా పంపిస్తాం. వాళ్ళు చూసి స్టేజ్ 4 అన్నారు అనుకోండి, మనమే సజెస్ట్ చేయం. ఏదంటే అది నెట్టేసి కుదరదు కదా, అది మనమే సజెస్ట్ చేయం. స్టేజ్ 4 అయితే మనమే కూడా ఏం చేస్తాం, ఒక మంచి డాక్టర్ సజెస్ట్ చేసి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోమని చెప్తాం. అవసరం అయితే కొంచెం డిస్కౌంట్లు కూడా ఇప్పిస్తాం మేము, మనకు తెలిసిన డాక్టర్, ఎందుకంటే మెడికల్లోనే ఉన్నాం కాబట్టి తెలిసిన డాక్టర్ దగ్గర చేపిస్తామని చెప్పి చెప్తాం. స్టేజ్ 1, 2, 3 ఉన్నారు అనుకోండి, వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేస్తాం. సో ఇది కావాలంటే కనుక మనం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ సర్వీస్ ఉందండి? అవును మేడం. ఓకే, ఎక్కడికైనా కొరియర్ లో పంపిస్తాం. మన పేరెంట్స్ కి మనం ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఖచ్చితంగా బాధపడే వారికి కనీసం ఇలాంటివన్నీ ఇవ్వగలిగితే సంవత్సరానికి ఒక 30-35 వేల రూపాయలు మేడం. రైట్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్.